హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. చూడండి, ఈ కేక్ ఎందుకు అనుకుంటున్నారా అండి? ఈ కేక్ కట్ చేయడానికి ముఖ్య కారకులు మీరేనండి. ఆ దేవుని దయ వలన, మీరు చూపించిన ప్రేమ వలన ఈరోజు నాకు 100 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నా వంటలను చూడటమే కాకుండా నేను మాట్లాడే జీవిత సత్యాలను కూడా మీరు ఎంతో ఓపికగా వింటున్నారు. మీరు చూపుతున్న నా మీద ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి ఈరోజు లంచ్ చూద్దామండి. పొగలొచ్చే రైస్ అండి, దాంట్లోకి చికెన్ కర్రీ అండి, చుక్కకూర పప్పు, చింతపండు రసము, పెరుగు, యాపిల్స్ అండి. చిన్న మాట, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. వెండి బంగారముల కంటే మంచి పేరు గొప్పది. అంటే ఎవరైనా మన పేరు చెప్పారనుకోండి, అప్పుడు ఏం గుర్తు రావాలి? మన వెనకాలన్న ఆస్త, లేదా వేళ్లకున్న రింగ్సా, లేకపోతే మనం వేసుకునే మేకప్పా? లేదు, మంచి పేరు గుర్తు రావాలి. మరి మంచి పేరంటే మంచి మనసు నుండి వచ్చే సద్గుణాలు, అంటే దయ, ప్రేమ, విశ్వాసము, విధేయత అనేవి. ఒకసారి కళ్ళు మూసుకుని అబ్దుల్ కలాం గారిని తలుచుకోండి, మీకు ఏం గుర్తొస్తాయి? ఆయన వెనకాల ఉన్న ఆస్త కాదు, ఆయనకంటూ ఏమీ సంపాదించుకోలేదు. ఆయన భారతదేశపు ప్రజల్ని తన సొంత బిడ్డల్లా అనుకున్నారు. ఆయనకుండే ఇంటిగ్రిటీ, కంపాషన్, సింపుల్సిటీ, సింపుల్ నేచర్ వల్ల ఇండియాలోనే కాదు, ప్రపంచం నలుమూలలా ఆయనకి మంచి పేరు వచ్చింది. అదే మంచి పేరంటే. కనుక మన ప్రవర్తనలో, ఆలోచనలో, నడకలో, అన్నింటిలో దేవుని కనపరిచే విధంగా ఉండాలి.